హలో, నాగార్జున గారు వచ్చారు సాటర్డే ఎపిసోడ్లో. అసలు చూసిన వాళ్ళందరికీ అసలు ఏమవుతుందా అన్నట్లు, అంటే హరీష్ గారికి మాస్క్ మ్యాన్కి ఇచ్చారు చూడండి, గట్టిగా ఇచ్చి పాడేశారు నాగార్జున గారు. సో అదే పెద్ద ఎపిసోడ్. అసలు మొత్తం నిన్న చాలా టైము హరీష్ గారిని కడిగి పడేసే పనిలోనే ఉన్నారు. కాకపోతే అసలు చెప్దాం, ఆయన ఎంతసేపటికి తగ్గట్లేదు. అసలు నాగార్జున గారికి ఎదురు చెప్పే అంతనా? ఇలాగే కనుక జరిగితే ఇంకా తర్వాత ఏమవుతుందో అని ఒక డౌట్ ఉంది. అంటే అసలు ఇప్పుడు ఏదైనా చెబితే కొంచెం వినాలి, మార్చుకోవడానికే వీళ్ళు బయట నుంచి ఆ హింట్ ఇస్తారు. అదే ఆయనకి అర్థం కావట్లేదు. ఇంక ఇలాగే ఉండి నేను ఇలాగే మారను, నేను ఇలాగే ఉంటానంటే మాత్రం నాకు తెలిసి మొట్టమొదటిసారిగా హౌస్లోంచి ఈ పంపించేసే క్యాండిడేట్ ఈయనే అయి ఉంటారేమో. అంటే ఇన్ని సీజన్స్ నుంచి చెప్పిన మాట, అంటే నాగార్జున గారికి ఎదురు చెబుతూ చెప్పిన మాటని వినకపోతే ఇంకా క్యాండిడేట్ని ఏం చేస్తారు మరి? అలాంటి కంటెండర్ని బయటికి పంపించే అవకాశాలు ఉన్నాయేమో ఈసారి. ఏ రెడ్ కార్డు ఇచ్చి అనిపిస్తుంది. ఇప్పటి వరకు మన దగ్గర జరగలేదు అది, కానీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయేమో అనిపించేలాగా కనిపించింది నిన్న హరీష్ గారి బిహేవియర్ అయితే. సరే, గుండంకులు అన్నారని ఇమ్ముకి క్లాస్ పీకారా? ఆ విషయంలో కూడా మళ్ళీ హరీష్ గారికి క్లాస్ పీకడం జరిగిందా అనేది మాట్లాడుకుందాము. ఆల్రెడీ ఎపిసోడ్ చూసిన వాళ్ళకైతే ఏం జరిగిందనేది ఐడియా ఉంది. ఇంకా ఫ్లోరాస్ అనేది సంజనాది ఈ గొడవ అయితే తెగదండి. అది పచ్చగడ్డేస్తే బగ్గుమంటూనే ఉంటుంది. ఎంత సాల్వ్ చేద్దామని ట్రై చేసినా సెట్ అయ్యే పనిలా కనపడలేదు. కాకపోతే తనుజాకి రీతుకి ఉన్నదైతే మాత్రం కొంచెం ఓకే, సెట్ అయిపోయినట్లే అనుకోవచ్చు. సోల్ ఫ్రెండ్షిప్ కాదంది కానీ నాగార్జున గారు ఈజీగానే కలిపేశారు. ఆఫ్కోర్స్ వాళ్ళిద్దరి మధ్య మరీ అంత కోపాలు ఏమీ లేవు, గొడవలు కూడా. సో ఇవి ఇలా. దీంతోపాటు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ రఫ్గా మాట్లాడేసి హరీష్ గారి పెద్ద ఎపిసోడ్ కదా, కొంచెం దాని గురించి లాస్ట్లో మాట్లాడతాను. ఫస్ట్ ఏమేమి జరిగింది ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అనేది మాట్లాడుకుంటే, హరీష్ గారు వచ్చి ఆయనకి ఎంత కాన్ఫిడెన్సో చూడండి. సంజన గారిని బ్యాగ్స్ సర్దేసుకోండి, మీ రూమ్ అంతా కొంచెం నీట్గా సర్ది పెట్టేసేయండి అంటే ఈయన తర్వాత కెప్టెన్ అవుతాడు అనుకుంటున్నారు. మరి అసలు క్లాసులు ఎలా పీకుతారు తర్వాత నాగార్జున గారు వచ్చని ఆయనకి తెలియలేదు. అసలు చాలా ఉంది. నాగార్జున గారు వస్తే సాటర్డే ఎపిసోడ్లో ఈయన చెప్పాలి చాలా అనుకున్నాడు. విషయం ఏంటంటే తీరా చూస్తే అసలు ఇలా రివర్స్ అయిపోయింది ఆయనకంతా. నేను చెప్పాలనుకుంటే తప్పులని నా వైపు ఉన్నాయేంటి మొత్తం అంతా అన్న సిచ్యువేషన్ ఆయనకి మాట. చాలా షాక్ అయిపోయాడు ఒక రకంగా. ఆ షాక్ నుంచి ఆయన తేరుకోలేక, చెబుతున్నది కూడా అర్థం చేసుకోలేక ఇంకా అదే కోణంలో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. సో సంజనాని బ్యాగ్ సర్దుకోమని అంటూ ఉన్నాడు కదా, అదే జోకులు ఒకవేళ సంజన వచ్చి ఈయనతో అంటే ఊరుకుంటాడా ఆలోచించండి. ఆయన బిహేవియర్కి అసలు ఊరుకోడు. మీరు ఇలాంటి జోక్లేదు, ఈ లిమిట్ వరకే మాట్లాడాలి అని అంటాడు. మరి సంజన చాలా స్పోర్టివ్గా తీసుకొని నవ్వుతూ నేను ఇక్కడే ఉంటాను, ఇదే నా ఫ్యామిలీ, నేను ఇక్కడే సర్దుకోవాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళట్లేదు, బయట ఫ్యామిలీతో సరదాగా స్పెండ్ చేయడానికి వెళ్ళిపోతున్నారు కదా మా అందరికంటే ముందు అంటున్నాడు. అంటే ఏంటి, ఈవిడ ఈ వారం వెళ్ళిపోతుందని. అలాంటి మాట అంటే ఎవరికైనా ఫస్ట్ వీకే నేను ఎందుకు వెళ్తాను, నేను అంత వీక్ కంటెస్టెంట్నా అని చెప్పి వాళ్ళకి ఫీల్ ఉంటుంది కదా. కానీ సంజన గారు అంత వీక్ అయితే కాదు కాబట్టి ఆవిడ స్పోర్టివ్గానే మళ్ళీ సమాధానం చెప్తున్నారు అన్నమాట నవ్వుతూ, చూద్దామని చెప్పి. కానీ హరీష్ గారు జోకులు ఆయన వేయచ్చు, వేరే వాళ్ళు వేయకూడదు, అది ఆయన పద్ధతి మాట. సరే, తర్వాత నేను చెప్పాను కదా అసలు నాగార్జున గారు వస్తే కామనర్స్కే ఎక్కువ పడుతుంది అని. అలాగే జరుగుతుంది. కామనర్సే ఎక్కువ మిస్టేక్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. పెద్ద మిస్టేక్స్ వాళ్ళ సైడ్ నుంచే ఉన్నాయి. తర్వాత సెలబ్రిటీస్ నుంచి చూసుకుంటే కనుక అది మిస్టేక్స్ పరంగా కాదు, గొడవ పడ్డారు కాబట్టి సంజన గారు అండ్ ఫ్లోరా గారికి వాళ్ళిద్దరికీ సెట్ చేసే పని ఉంటుంది. కానీ అంటే ఫ్రెండ్షిప్ని ఏదన్నా కొంచెం, లేకపోతే ఫ్రెండ్షిప్ కాదు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ వైరాన్ని తగ్గిద్దామని ట్రై చేశారు. కాకపోతే ఇద్దరి సారీస్ డినై, నాట్ యాక్సెప్టెడ్ లాగే ఉంది సిచ్యువేషన్ చూస్తే. సరే, ఓకే. నెక్స్ట్ రీతు గారిని, భరణి గారిని ఇంట్లోకి రానివ్వం అని మొత్తం అందరూ ఓనర్స్ అందరూ కలిపి డినై చేస్తున్నారు. ఎందుకు ఈ విషయం ఎందుకు వచ్చింది అంటే, సంజన గారు కెప్టెన్ అయిన తర్వాత ఆవిడ వస్తువులు అయ్యి షేర్ చేసుకోవడానికి ఇద్దరిని పెట్టుకోవచ్చు అంటే, ఆవిడేమో అసలు వాళ్ళిద్దరిని ఎందుకు సెలెక్ట్ చేసుకుని తెలియదు. సరే, శ్రీజకైతే ఒక కారణం ఉందండి. శ్రీజ తనని గెలిపించింది, నిలబడింది, కష్టపడకపోయినా నేను అనేది తను గెలిపించింది. ఏదో రీజన్స్ కావచ్చు, శ్రీజాకి ఇస్తాను అన్నారు. అది న్యాయమే ఒక విధంగా. ఆవిడ సైడ్ నుంచి చూసినా కూడా గెలిపించింది ఆ అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయికి ఇవ్వాలి అనేది షేరింగ్.
తర్వాత లగ్జరీ బడ్జెట్లోవి అవన్నీ కూడా ఆమెకు వచ్చినవి. తర్వాత మనీష్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంది నాకు అర్థం కాలేదు. ఆ మనీష్ అయితే అసలు మొత్తం అంతా లోపల చాలా పగబెట్టుకున్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు అనమాట. నేనైతే ఇది చేయను, నా నుంచి కూల్ డ్రింక్ రాదు, ఇట్లాంటివి ఏదో చెప్తూ ఉన్నాడు కదా. ఆయన ఎందుకు అలా మారిపోయాడో తెలియదు. ఆయన కూడా ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేయను నేను అన్న టైప్లో చాలా గట్టిగా బిహేవ్ చేస్తున్నాడు. అలా కూడా ఉండకూడదు హౌస్లో. ఎందుకంటే ఎప్పుడైనా మొత్తం అందరి ఓట్లు కావాల్సిన అవసరాలు చాలాసార్లు పడుతుంటాయి. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నేను ఎవరితోనూ లింక్ పెట్టుకోను, సంబంధం పెట్టుకోను అన్నట్లుగా మాట్లాడుతూ నా నుంచి అయితే మీకు ఏది రాదు అంటూ ఉన్నాడు. సరే, వాళ్ళిద్దరికీ షేర్ చేస్తానని ఒప్పుకున్నారు కదా. ఇప్పుడు ఏమైంది అంటే ఎపిసోడ్లో వాళ్ళిద్దరికి వచ్చిన కామనర్స్ అందరూ కలిసి ఏంటంటో గొడవ పడుతున్నారు. ఫ్లోరా సైని తరపున స్టాండ్ తీసుకున్నా ఏం జరిగినా కూడా మొత్తానికైతే ఈవిడ షేర్ చేయడానికి వాళ్ళిద్దరినీ ఆపేసి స్వాప్ చేసింది వాళ్ళతో. ఎవరిని, భరణి గారిని రీతు గారిని ఎంచుకుంటున్నాను అని చెప్తే మొత్తం ప్రియ గారు వెంటనే కిచెన్లోంచి ఓకే కంప్లీట్లీ డినైడ్, వాళ్ళిద్దరూ లోపలికి రాకూడదని చెప్తున్నారు. అంటే ఈమె ఎవరికైతే సపోర్ట్ ఇస్తుందో వాళ్ళని రానివ్వమనేది వీళ్ళ ఉద్దేశము. అంటే వాళ్ళిద్దరికీ అగెనెస్ట్ కాదు, ఈవిడికి అగెనెస్ట్గా మాట్లాడదలుచుకున్నారు కాబట్టి అలా డినై చేశారు. సరే, తర్వాత దాన్ని ఎలా సెట్ చేసుకుంటారో ఏంటనేది తర్వాత జరగాలి, తర్వాత చూడాల్సిన విషయం. సో రీతు ఏమో ఒక ఏదో చిన్న విషయానికంటే అన్నిటికీ తనే లోపలికి వచ్చి అసలు నిజానికి ఓనర్స్ కంటే కూడా అటొచ్చి ఇటొచ్చి ఏదోటి తనే ఎక్కువ తింటుంది అనేది ఏదో చెప్పారు. తనేమో చిన్నగా ఏడ్చింది. సరే, అది సింపుల్ విషయం అనుకోండి. సో నాగార్జున గారు వచ్చేసారండి. ఇంకా అంటే ఆ ముందు జరిగిన చాలా గొడవలు జరిగాయి కానీ పెద్దగా అవన్నీ ఏం చూపించలేదు, ఎందుకంటే చాలా ల్యాగ్ అయిపోతుంది కాబట్టి. అవన్నీ వదిలేసి యాక్చువల్గా నాగార్జున గారు వచ్చాక ఏం జరిగింది అనేది మాత్రం ఇంకా ఎపిసోడ్లోకి వచ్చేద్దాము. అవన్నీ సింపుల్గా చూపించారు కాబట్టి. ఇప్పుడు నాగార్జున గారు వచ్చి గుండంకుల్ అంటారు. సో ఇమును ఉద్దేశించి తర్వాత ఫేస్లో ఒక్కొక్కరు ఎలా వచ్చాయంటే హరీష్ గారు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. పడుతుంది మనోడికి నన్ను అన్న మాటలకి, ఇంకా మొత్తం అందరికీ క్లాసులు బాగా పడతాయి అన్న ఒక ఎక్స్ప్రెషను. ఆ కాన్ఫిడెన్స్ చూడండి హరీష్ గారి ఫేస్లో. స్టార్టింగే చెప్పడానికి చాలా ఉన్నాయి కంప్లైంట్లు, మొత్తం అందరికీ అసలు నేనే పర్ఫెక్ట్ అనుకున్నాడు ఆయన. తర్వాత అంతా సీన్ రివర్స్ అయిపోయింది. తర్వాత ఫ్రీ బర్డ్ అన్నారు ఫ్లోరాని. ఆమె మనసులో ఏం ఆలోచించుకుందో తెలియదు కానీ పాపము ఆవిడికి దాని గురించి చెప్పే ఉద్దేశం ఉంది కాబట్టి అది ప్రస్తావించారు. తర్వాత షాంపూ విషయం కానీ ఇంకా కాఫీ ఇవ్వనన్న విషయం కానీ ఒక్కొక్కరి విషయంగా వచ్చేద్దాం. సరే, ఫస్ట్ ఫ్రీ బర్డ్ అంటున్నారు కదా. అంటే ఫ్లోరా ఫ్రీ బర్డ్ అన్న విషయాన్ని తప్పు 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 అంటుంది మొదటి రోజు నుంచి. సంజన గారు ఏదో ఆవిడ రిలేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం చాలాసార్లు చెప్పుకున్నాం, అది రిలేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు పెళ్ళి కాలేదు, చేసుకునే ఉద్దేశం లేదు, కాకపోతే తన రిలేషన్షిప్లో చాలా సీరియస్ అని చెప్పింది, కానీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అన్నందుకు ఆవిడ జస్ట్ ఫ్రీ బర్డ్ కాన్సెప్ట్ అన్నది. ఆ ఫ్రీ బర్డ్ కాన్సెప్ట్ ఎందుకు అన్నది అంటే ఆ మనసులో ఉద్దేశం ఫ్లోరాకి అర్థమైంది వేరే. ఫ్లోరా చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కూడా కొంచెం అది యాక్సెప్టబుల్గా అనిపించట్లేదు, ఎందుకంటే అందరిది అది ఉద్దేశం కాదు. ఫ్రీ బర్డ్ ఉద్దేశం అది కానే కాదు, డిక్షనరీలో చూసినా అది కాదు. ఈవిడ అన్న విషయం కూడా ఆమె వేరేగా తీసుకుంది అనేది అర్థమవుతుంది. నాగార్జున గారు అదే చూపించే ప్రయత్నం కూడా చేశారు ఆమె నుంచి ఇది చెప్పిన తర్వాత. ఓవరాల్గా అయిపోయాక ఏమన్నారంటే సరే ఈవిడ సంజన గారిని కూడా ఫ్యామిలీ విషయంగాను ఇంకో విషయంగాను ఏదో మాట్లాడారు, ఇంకా ఏదో వల్గర్ వర్డ్ యూజ్ చేశారు అని చెప్తున్నారు సంజన గారు. ఆ వల్గర్ వర్డ్ ఏంటో తెలియదు. ఇప్పుడు సంజన గారికి కూడా కొన్ని వర్డ్స్ ఎలా అనిపిస్తాయి, బ్యాక్ విచింగ్ అంటే ఆ వర్డ్ యూజ్ చేయొద్దు అన్నారు, అదేదో పెద్ద బూతులాగా. మరి ఈవిడ యూజ్ చేసిన వర్డ్ ఏంటో తెలియదు కానీ అది చూపించలేదు, కానీ అదేంటో వల్గర్ వర్డ్ నా మీద యూజ్ చేశారు అని చెప్పేసి ఈవిడ ఫీల్ అవుతుంది సంజన. ఆ వర్డ్ ఏంటనే నాగార్జున గారు కూడా అడగలేదు, ఎందుకులే అది అలాంటివి మాట్లాడడం అనేమో బహుశా. కాకపోతే అంత పెద్ద అంటే అలాంటి బూతులు వాడేది లేకపోతే వల్గర్ వర్డ్స్ యూజ్ చేసే నేచర్ అయితే ఫ్లోరాది కాకపోవచ్చు. అది ఏ సెన్స్లో ఏం జరిగిందనేది తెలియదు. మొత్తానికి ఇద్దరికి సారీ చెప్తాను నేను అని చెప్పింది ఫ్లోరా. అప్పటి వరకు సారీ చెప్పలేదు ఆమె, కానీ సంజన ఫ్రీ బర్డ్ అని యూజ్ చేశాను కాబట్టి సారీ అని చెప్పి నేను 14 సార్లు చెప్పాను, ఆమె ఇప్పటి వరకు సారీ కూడా చెప్పలేదంటే ఐఎమ్ రెడీ టు సే సారీ సార్ అంటది. అప్పుడు ఏమంటుంది, డినై చేస్తుంది. ఎందుకు, నాకు ఇప్పటి వరకు నువ్వు సారీ చెప్పలేదు, నువ్వు చేసిన తప్పు అనుకుంటే నాకు అనిపించలేదు, నేను ఒక ఫ్రీ బర్డ్ అన్నానని చెప్పి అప్పటి నుంచి నన్ను వెనక నుంచి అంటే ఒక రకమైన ఏమనాలి సాగదీస్తూ ఉంటారు కదా, అలా నసతో నన్ను చంపేస్తోంది ఇప్పుడు వరకు. ఇప్పుడు మీరు చెప్తే నాకు సారీ చెప్తానంటుంది. తనమంతట తాను చెప్పకుండా ఇప్పుడు ఏదో ప్రాసెస్లో చెప్పడము లేకపోతే మీరు అడిగారని చెప్పడం కాదు కదా, సారీ నాట్ యాక్సెప్టెడ్ అని చెప్పేసింది. వీళ్ళిద్దరికీ జరిగింది అది. వాళ్ళిద్దరికీ ఇంకే
ఎప్పటికీ ఇది సెట్ అవ్వదండి. ఫ్లోరా ఇంట్లో ఉంటే మాత్రం వాళ్ళిద్దరికీ పడుతూనే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఫ్లోరా ఏంటి విషయము, ఆమె ఎక్కువసార్లు గట్టిగా మాట్లాడదు, అందరినీ గ్రూప్గా తీసుకుని వచ్చి వాళ్ళతో సపోర్టుగా అలా తీసుకుంటుంది. కానీ ఆమె గట్టిగా మాట్లాడి, ఆమె క్లియర్గా మాట్లాడి, ఆమె ఏడుస్తుంది. అంటే కొంచెం సెన్సిటివ్ ఉంది కాబట్టి మాట్లాడదామంటే కూడా వద్దని పక్కకి వెళ్ళిపోయింది కదా ఫస్ట్ డేనే. అలా ఉంటుందన్నమాట. షాంపూ విషయం దగ్గర జరిగింది. లేదా ఆమె ఎక్కువ ఫేస్ టు ఫేస్ ఎక్కువ తొందరగా డీల్ చేయదు, బయట పక్క పక్కన అలా ఉంటుంది. అలా అని బ్యాక్ పిచ్చింగ్ కూడా కాదు, ఆమెకి సపోర్ట్ కావాలన్నమాట మాట్లాడాలి అంటే. అది ఆ సిచ్యువేషన్లో ఉంది. సో ఇంకా ఇలాగే వీళ్ళిద్దరికీ ఎంత రాజీ చేద్దాము అన్నా కూడా అది జరగని పనిలాగా ఉంది. కొంచెం మనసులో పెట్టేసుకున్నారు వాళ్ళు గట్టిగా. వీళ్ళిద్దరికీ అలా జరుగుతూనే ఉంది. సో అది నెక్స్ట్ కంటిన్యూ అవుతూ ఇప్పుడు మళ్ళీ ఫ్లోరాది అయిపోయింది, సంజన లేపారు. సంజనతో మాట్లాడినా కూడా మళ్ళీ ఫ్లోరా మ్యాటర్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. సంజనకి అసలు అది చాలా హైలైట్ చేద్దామని చూసారండి, కానీ జరగలేదు. కానీ కొద్దిగా కాఫీ విషయం, కాఫీ ఇవ్వద్దు అని చెప్పేసి అన్నారు నాకు అని ఫ్లోరా కంప్లీట్ చేసింది. కానీ శ్రీజాని అండ్ ప్రియాని అడిగితే కొంచెం తటపటి ఇచ్చారు. ముందు ఒక మాట చెప్పారు, తర్వాత ఇంకో మాట చెప్పారు. కాఫీ ఇవ్వద్దని చెప్పారు అంటే ఏమి ఇవ్వద్దని చెప్పారు అన్నదానికి, కాఫీ ఇవ్వద్దన్నారు అన్నదానికి అక్కడ వేరియేషన్ ఉందన్నమాట. అలా చెప్పిందా, కాఫీ ఇవ్వద్దని చెప్పిందా అని 10 సార్లు అడిగారు నాగార్జున గారు. వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి భయపడ్డారు. అమ్మో మేము ఏం మాట్లాడామా, ఇది చెప్పామా, లేకపోతే మేమేమన్నా కన్వే రాంగ్గా చేసామా అని చెప్పి కొంచెం ఆలోచించుకొని సర్దుకుంటూ బాగానే చెప్పారు. సో మొత్తానికి అక్కడ ఏంటంటే ఈవిడ ఏది ఇవ్వకూడదు అంటే ఈవిడికి రూల్స్ ఉన్నాయి. బయటికి అన్నీ ఆవిడకి ఫ్లోరా గారికి కర్రీ ఇవ్వడం ఆపేసి ఇవన్నీ జరుగుతున్నాయి కదా, అందులో అన్నీ ఏవి ఇవ్వకూడదు, అలా అస్తమానం బయటకు వెళ్ళకూడదు హౌస్ రూల్స్ ప్రకారం అని చెప్పి ఆమె ఏవి ఇవ్వకూడదండి. అఫ్కోర్స్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్లోరా మీద ఆమెకి కొంచెం గ్రడ్జ్ అయితే ఉంది. ఎందుకంటే అది ఇంకా జరిగిపోయింది అలాగా. ఫ్లోరాని ఆమె టార్గెట్ చేసుకుంటుంది, ఏది జరిగినా కూడా ఆమెతో కొంచెం ఈమె ఆ పగతోనే బిహేవ్ చేస్తుంది అన్నదైతే అర్థమవుతూ ఉంది. సో అది రూల్స్ని ఆమె జస్ట్ అటువైపుగా తిప్పుకుంది అంతే. కాకపోతే అది రూల్ గురించి మాట్లాడితే మరి రాముకి ఎందుకు ఇచ్చారు టీ అంటే అది వేరే, నేను ఇక్కడికి వచ్చింది వీళ్ళెవరినో పెళ్లి చేసుకోవడానికి ఇంకోదానికి కాదు కదా, ఎంటర్టైన్ చేయడానికి. అందుకని నేను తను ఏదన్నా నన్ను ఎంటర్టైన్ చేస్తే నేను టీ ఇస్తాను అని చెప్పాను. దానికి డైలీ తనకి కర్రీ ఇవ్వడానికి సంబంధం లేదు కదా అని చెప్పేది ఆమెకి రీజన్. అది రీజనబుల్గానే ఉంది, ఓకే. తర్వాత ఆలూ ఫ్రై విషయంగా చూపిస్తారు వీడియో అని అనుకున్నాం ముందుగా. సో అది చూపించారు. ఆలూ ఫ్రైని చెడగొట్టింది ఎవరు, తనుజాని ఎందుకన్నారు. శ్రీజాదమ్మకి కొంచెం పడ్డాయి మొట్టికాయలు ఆ విషయంలో కొద్దిగా. అంటే అది పెట్టుకుని నువ్వు నామినేషన్లో టాపిక్ కూడా తీసావమ్మా, విషయం తెలుసు కూడా అని. మరి తప్పే కదా, ఆ విషయం తెలిసి వీళ్ళందరూ వేసేసి కర్రీని పాడు చేసి మీకు మాకు ఇష్టమైంది అన్నీ పెట్టలేదు కదా అని ఎలా అడుగుతుంది అసలు. సరే దాని గురించి అయిపోయింది అన్నమాట. తర్వాత తనుజకి ఏమి లేదండి, అంత ఫుల్ పాజిటివ్. అసలు ఫస్ట్ ఓటింగ్స్లో ఈరోజు సేవ్ అయిపోయిందే తను. ఫస్టే బయట కూడా ఓటింగ్ అసలు ఫస్ట్ ప్లేస్లో ఆమె ఉంటుంది. ఇంకా మా టీవీ అందులోనే సీరియల్ కదా, ఆమెకి ఫ్యాన్స్ అంతా ఎక్కువ ఉంటారు. పైగా సీరియల్ హీరోయిన్ కాబట్టి మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఆమెకే కాస్త ఎక్కువ ఉన్నది ఆ ఫాలోయింగ్ అంతా. సో అదే అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేద్దామండి అసలు విషయం, మాస్క్ మ్యాన్ హరీష్ గారి దగ్గరికి. అసలు హరీష్ గారిని లేపితే ఆయన ఏదేదో చెప్పి ఏదో సాధిద్దాం అనుకున్నాడు. అసలు విషయం చూస్తే రివర్స్ అయిపోయింది మొత్తానికి. ఇమ్ము విషయంగా అడిగితే గుండు అంకుల్ అనడం, ఆ విషయాన్ని సాల్వ్ చేసేసారు. ఎందుకంటే ఆ రోజు ఫస్ట్ డేనే ఆయన ఏమన్నాడు వినిపించలేదు, కానీ కోప్పడ్డాడు హరీష్ గారు. ఇమ్ము మీద కోప్పడ్డారు అని చెప్తూనే ఉన్నాను కదా, ఏదో బాడీ షేమింగ్ అన్నారు అని చెప్పేసి. అక్కడ చాలా ఫన్ జరుగుతూ ఉన్న టైంలో ఆయన ఆ వర్డ్ యూజ్ చేశాడంట ఇమ్ము. నాకు కూడా నిన్న అర్థమైంది ఆ విషయము. ఏమన్నాడని ఇన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను నేను. అది వాడినందుకు అది తప్పు అని మన హరీష్ గారు కొట్టుకుంటూ ఉంటే, ఈరోజు అంటే సాటర్డే ఎపిసోడ్లో చెప్పేసింది ఏంటి అంటే, మొత్తం హౌస్మేట్స్ అందరినీ గుండు అంకుల్ ఆ ఫ్లోలో ఇమ్ము చేసింది సరదాకా లేకపోతే ఇంటెన్షనల్గా తప్పుగా అనిపించిందా అంటే, తప్పుగా అనిపించిన వాళ్ళు చేతులు ఎత్తండి అంటే మొత్తం హౌస్ మొత్తంలో ఎవరు ఎత్తలేదండి, సైలెంట్గా ఉండిపోయారు. హరీష్ గారికి భయపడనే ఎత్తుతారేమో అనుకున్నాను. తర్వాత తను మాట్లాడింది సరదాగా నార్మల్గానే అన్నాడు అంటే అని ఎంతమంది అనుకుంటున్నారంటే మొత్తం హౌస్ మొత్తం ఎత్తారు. ఇంకంతే, హరీష్ గారికి అప్పటికే రగిలిపోవడం మొదలైపోయింది. అదొకటి. తర్వాత
అమ్మాయిల విషయంగా ఇమ్ముతో వచ్చింది ఇది కూడా. ఆయన అమ్మాయిలతో అయితే గొడవ పడతారు, మిగతా వాళ్ళతో పడరంటే ఆయన అన్న క్లిప్ని వేశారు చూడండి, 3 సార్లు 4 సార్లు చూపించారు ఆల్మోస్ట్. అందులో తప్పుగా ఏముంది అనేది హరీష్ గారి ఉద్దేశం, కానీ అది తప్పే అని హౌస్ మొత్తం మళ్ళీ ఆయన అన్నది తప్పే అని. ఎందుకంటే భరణి గారిని ఇమ్ముని కూడా అమ్మాయిలే, నేను వాళ్ళతో ఎన్ని రోజులు నేను వాళ్ళతో పోటీ పడ్డానన్నమాట అనేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. క్వశ్చన్ చేశారా, స్టేట్మెంట్ ఇచ్చారా అనే దానికి వేరియేషన్ చూపించడం కోసం ఆయన 3-4 సార్లు ఆ వీడియో ప్లే చేస్తే దాని గురించి అందరూ ఒకటే అభిప్రాయంతో ఉన్నారు, రీతు తప్ప. రీతు ఏంటంటే ఆయన నార్మల్గా అన్నారు, ఆయన ఉద్దేశం వేరేది లేదు అంటుంది. అది కాదు విషయం. అది ఒక్కటి కాదండి, నిజానికి హరీష్ గారివి చూపించగలిగేవి ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా చూపించి అడగచ్చు ఆయన అడగాలంటే. కానీ ఆయనకి ఈ ఒక్క ఎపిసోడ్ చాలు నీకు ఎగ్జాంపుల్, నువ్వు ఇలా మారడానికి అని అది ఒకటి చూపిస్తే కూడా ఆయన ఎంతసేపు నేను అన్నది తప్పు కాదు, నా ఉద్దేశం ఇది కాదు అని చెప్పి కాసేపటికి ఏమంటాడు ఆయన, చాలా రాంగ్ నెరేటివ్ బిల్డ్ చేస్తున్నారు, సెట్ చేస్తున్నారు అన్నాడు. రాంగ్ నెరేటివ్ సెట్ చేస్తున్నారంటే ఎవరని నాగార్జున గారికి చాలా కోపం వచ్చింది. ఆయనకు కోపం వచ్చిందన్న సంగతి అందరికీ అర్థమైపోయింది, ఈయనకే అర్థమైంది. మామూలుగా అయితే కొంచెం బెదిరే మనిషిలా ఉండడు, కానీ కొద్దిగా భయపడి లేదు హౌస్ మొత్తము అని చెప్పేసి ఏదో మాట మార్చేశాడు, కానీ కొంచెం ఫ్లిప్ అయి భయపడినట్లున్నాడు. కానీ ఇంకొకసారి నాగార్జున గారు సెట్ చేశారు అనే మాటని ఇటువైపుకి వచ్చి ఉంటే మాత్రం అసలు సీన్ వేరేగా ఉండదేమో అసలు. సో అది నాగార్జున గారికి ఎదురు చెప్పే అంతలా చెప్పాడు. సరే, నువ్వు ఇప్పటి నుంచి హరీష్ కాదు, జస్ట్ హరీష్, నువ్వు వాళ్ళ నుంచి ఎక్వైర్ చేసుకో, అప్పుడు నేను హరీష్ అంటాను. ఎందుకంటే నువ్వు ఆడవాళ్ళు తక్కువ మగాళ్ళు ఎక్కువ అనే సెన్స్లో మాట్లాడావు అని చెప్పంటే సంజన గారు కూడా దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసారు. ఎవరు మాట్లాడుతున్నా ఆయన మాట్లాడనీయట్లేదు. అసలు నాగార్జున గారు ఆగండి ఆగండి అంటుంటే కూడా హరీష్ శ్రీజ వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు. మళ్ళీ హరీష్ గారు ఎవరు మాట్లాడుతున్నా అందరితోనూ వాదనకి వెళ్తున్నాడు. ఆయన టైం ఆయనకి ఇచ్చినప్పుడు మాట్లాడాలి. నాగార్జున గారు అక్కడ ఉన్నారు, వీళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటే ఎవరైనా కానీ మళ్ళీ సంజన గారితోనూ మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఆయన నేను ఎక్కడ తగ్గను అన్నట్లే బిహేవ్ చేస్తూ ఉన్నాడు. నాగార్జున గారికి కోపం వస్తూనే ఉంది. ఆ రాంగ్ నెరేటివ్ సెట్ చేస్తున్నారు అన్నప్పుడు ఇంకా ఎక్కువ వచ్చింది. అప్పుడు అడిగితేనేమో ఆయన కొంచెం భయపడి ఫ్లిప్ అయిపోయాడు, కానీ లేకపోతే ఇంకో రకంగా ఉండేదేమో. అసలు మాస్క్ మ్యాన్ జస్ట్ కొంచెంలో తప్పించుకున్నాడు అన్నమాట, అంతే. తర్వాత సరే నువ్వు నీ పేరు నేను ఇలా పిలవను, నువ్వు వాళ్ళ నుంచి పొందు ఆ పేరు అన్నారు కదా. ఈయనేమంటాడు, నేను వాళ్ళ నుంచి అవసరం నాకేంటి అనుకుంటున్నాడు. అంటే గొనుక్కుంటూ ఒక రకంగా ఎదురుగా చెప్పకుండా నేను ఇక్కడ ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేయడానికి రాలేదు, నేను వాళ్ళ నుంచి నా పేరు హరీషే, నేను ఒప్పుకోను అంటాడే. అదేంటది అసలు హరీష్ అని పిలిపించుకోవాలని అనుకున్నాడు, ఓకే. కానీ నాగార్జున గారికి ఎదురు చెప్పాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఈ హౌస్లో వాళ్ళతో నాకేం పని, నేను ఇక్కడ ఎవరితో ఫ్రెండ్షిప్ చేయడానికి రాలేదు, నేను ఇక్కడ ఎవరితోనూ నాకు ఆ పేరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, నేను అది ఎక్వైర్ చేసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ నుంచి అంటాడు. ఇప్పుడు హౌస్ అంటే ఏంటండి, ఎవరితోనే ఫ్రెండ్షిప్ చేయడానికి రాలేదు, 10 సార్లు ఇదే చెప్తున్నాడు. నేను ఇక్కడ మీకు బట్టలు పూయడానికి రాలేదు, మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి రాలేదు, మీకు ఇలా రాలేదు అలా రాలేదు అంటాడు. హౌస్ అంటే ఏంటి, నువ్వు అందరితో గొడవ పెట్టుకోవడానికేనా? అదొకటేనా దాంట్లో చేయాల్సిన పని? వాళ్ళందరి నుంచి సపోర్ట్ కూడా అవసరం చాలాసార్లు. హౌస్ హార్మోనీ బాగుండాలి. నువ్వు ఎంతసేపు నేను ఎవరితోనో కలవను, కొంచెం ఇలా కలవంగానే గొడవ పెట్టేసుకుంటానంటే ఎలా కుదురుతుంది? అది కూడా రాంగే. అది ఆయనకు అర్థం కావట్లేదు. బయట మనుషులతో కూడా చెప్పించారు, అంటే బయట ఆడియన్స్తో కూడా చెప్పించారు, హౌస్ మేట్స్తోనే కాకుండా నువ్వు చేస్తుంది తప్పు అని. అయినా కానీ ఆయన ఒప్పుకోవట్లేదు. మళ్ళీ కూర్చుంటూ నాకు అవసరం లేదు, నేను ఎవరితోనూ దీనికి రాలేదంటే ఇంక వదిలేశారు. ఆయనకి ఇంక చెప్పినా ఉపయోగం లేదని. ఆయన తెలుసుకుంటే మారితే మారాడు, లేకపోతే ఆయనకి ఎప్పుడు రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేస్తారో నాకైతే అర్థం కాదు. ఎందుకంటే ఆయన బిహేవియర్ మారాల్సిందే, మారకపోతే కష్టం. తర్వాత మనీష్కి బాగా గట్టి క్లాస్ ఉంటుంది అనుకున్నాము, చాలా సేవ్ అయిపోయాడండి. జస్ట్ తన తప్పుని తను తెలుసుకుని యాక్సెప్ట్ చేసినందుకు జస్ట్ సేవ్ అయిపోయాడు అంతే. ఇమాన్యుయల్కి అసలు పాపం ఒక విధంగా తను చేసిన తప్పుకి ఇమాన్యుయల్కి నష్టం జరిగింది కాబట్టి గట్టి క్లాస్ పిక్తారేమో అనుకున్నా, కానీ కొంచెం లైటర్ నోట్లో వదిలేశారు ఈ మనీష్ని, తప్పించుకున్నాడు, సేవ్ అయిపోయాడు. సో అలాగా మళ్ళీ ఇప్పుడు సండే రోజు ఎపిసోడ్లో జరిగే విషయాలను బట్టి ఎవరు వెళ్తారు, ఎవరుంటారు, ఎవరెవరు మారుతారు, మారకపోతే అసలు ఈ సీజన్లో నేను అనుకోవడం ఖచ్చితంగా రెడ్ కార్డ్ వచ్చేస్తుందేమో ఎవరో ఒకరికి అన్న డౌట్. ఎవరొకరికి కాదు, వచ్చింది ఖచ్చితంగా హరీష్ గారికి వస్తుంది. లేకపోతే పిఆర్ ఎవరున్నారో ఏమో కానండి, అసలు ఆయనకి సపోర్ట్ చేయడానికి మా ఓడి ఇలాగా అలాగా అని చెప్పుకోవడానికి కూడా
అంత పాజిటివ్ ఏముంది, గట్టిగా మాట్లాడతారు ఓకే, ఆయన మాట్లాడిన మాట మీద ఆయన స్టాండ్ అవ్వడు, ఒక్కొక్కసారి ఫ్లిప్ అయిపోతున్నాడు అనేది కనబడుతుందని హౌస్ మేట్సే అంటున్నారు. అంటే ఆయన ఉంటే ఒకలాగే ఉండాలి, అప్పుడప్పుడు ప్రేమగా ఉంటాను, నేను ఎవరితోన్నా గొడవ పడినప్పుడు మళ్ళీ వాళ్ళని ఏదో కొంచెం కూల్ చేయడానికి ట్రై చేస్తాను అంటే బటర్ పీయడం ఆయన ఉద్దేశంలో. మరి అది ఎందుకు ట్రై చేస్తాడు తనూజతో? ఆయన అన్నది కరెక్టే అయితే కనుక ఆయన అలాగే ఉండాలి, తనూజతో మళ్ళీ మాట్లాడడానికి కూడా ట్రై చేయాల్సిన అవసరం లేదు, ఆయన పద్ధతి అదే అయితే కనుక. సో అది ఆయన ఏమనుకుంటున్నాడో దాని మీద వెళ్ళాలి. సో పాపం ఎలాగైనా కానీ హరీష్ గారికి ఇంకా పడుతూనే ఉంటాయి. మరి ఆయన ఏం మాట్లాడాలనుకున్నా ఆయన సపోర్ట్ చేసుకోవడానికి ఆయన దగ్గర ఆయన మాటలే ఆయన బలం అనుకున్నాడు, అవే ఇప్పుడు ఆయనకి ఎదురు తిరుగుతున్నాయి. అది ఆయన గమనించుకోవాలి. లోపల ఉన్నాడు కాబట్టి ఎవ్వరు ఏ సజెషను పంపించలేరు, ఓన్లీ నాగార్జున గారు ఇవ్వగలుగుతారు వీకెండ్స్ వచ్చి. అప్పుడు ఏం చెప్పారనే దాన్ని బట్టి ఆలోచించుకుని వాళ్ళు లోపల మార్చుకోవాలి, లేకపోతే వాళ్ళ కథ కంచికి అన్నట్లు అంతే. సో సండే రోజు ఎపిసోడ్ చూసుకుని మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.